శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 10, 2026 సోమవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, ఆశ్లేష కార్తె. తిథి ద్వాదశి, రాత్రి 8:01 వరకు. తదుపరి త్రయోదశి, తెల్లవారి 4:54 వరకు. నక్షత్రం ఆరుద్ర, మధ్యాహ్నం 12:27 వరకు. వర్జం రాత్రి 11:18 నుండి రాత్రి 12:45 వరకు. మొదటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి మధ్యాహ్నం 1:29 వరకు. రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:11 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. శుభ సమయం లేదు. ఈరోజు పరిహారం: పంచామృతాలు, బిల్వ దళాలతో అభిషేకం చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి, స్థిరాస్తులను కొనుగోలు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. వచ్చిన ధనమును పొదుపు చేయుటకు ప్రయత్నిస్తారు. వృషభరాశి, ఖర్చులను తగ్గించు విషయంలో పూర్తిగా వైఫల్యమును పొందుతారు. సోదరి కలయిక, సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. మిథున రాశి, కొన్ని దుబారా ఖర్చులు, రహస్య రుణములు, దానములు తప్పవు. విలువైన సమాచారం వింటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. కర్కాటక రాశి, కరస్పాండెన్స్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మందుల వ్యాపారము అనుకూలం. సింహరాశి, ఆర్థికపరమైన అంశాలు కొంతమేర ఆశాజనకంగా ఉంటాయి. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. కన్యారాశి, మీకు న్యాయం చేయవలసిన వాళ్లు సంపూర్ణంగా న్యాయం చేయరు. వృత్తిలో అనుకోని మార్పులు ఉంటాయి. తులారాశి, కోర్టు సంబంధించిన భూ వివాదాలు, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు ఒక పరిష్కార దశకు చేరుకుంటాయి. వృశ్చిక రాశి, కళ, సాంస్కృతిక, ఉద్యోగ రంగాలలోని వారికి పోటీ ఎదురవుతుంది. కళాత్మక వస్తువులను కొనుగోలు చేస్తారు. ధనస్సు రాశి, ఒకరి జీవితానికి ఆధారం కల్పించి మనశ్శాంతి పొందుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. మకర రాశి, ఎంతో కాలంగా పెండింగులో ఉన్న ఫైల్ మీద అధికార ఆమోదముద్రలు పడతాయి. క్రయ విక్రయాలలో లాభాలు. కుంభరాశి, వస్తు భద్రతకు ప్రాముఖ్యమిస్తారు. ఇతర భాష పట్ల, విదేశాల పట్ల ఆకర్షణ కలుగుతుంది. వస్త్రలాభం. మీనరాశి, వృత్తి విషయంలో కొంత ఓర్పును పాటించుట అవసరం. కార్యాచరణ కోసం యోచన చేస్తారు. నమస్కారం.